సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రజలకు నిజాలు తెలియాలని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. శ్వేతపత్రాలను తేలిగ్గా తీసుకోవద్దు. రాష్ట్ర పరిస్థితిని తెలిపేందుకే వైట్ పేపర్స్ తీసుకొస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం సరైన ఏర్పాట్లు చేయలేదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ సూచించారు. ఆయన తమాషాలేస్తున్నారా అని అధికారులకు ఇంకా పాత వాసనలు పోలేదా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. సరిగా పనిచేయడం లేదు, ఇంకా అందరినీ సెట్ చేయాల్సి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మొన్న మధ్యన కూడా లోకేష్ సమక్షంలోనే చంద్రబాబు అందరినీ ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఇంకా షాక్ ట్రీట్మెంట్ మొదలు పెట్టలేదని చెప్పారు ఆయన. 1995లో చంద్రబాబును చూస్తారని ఆనాడు ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాణ్ణో అంటూ గుర్తు చేశారు సిబిఎన్. రాష్ట్ర భవిష్యత్తు కోసం పాలన గాడిలో పెట్టేందుకు సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.